నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో ఓ అద్భుతం జరుగుతోంది. మొత్తం 51 మంది భారత క్రికెటర్లు ఈ వరల్డ్ కప్ లో ఆడుతున్నారు. ఓ జట్టులో 11 మంది మాత్రమే అవకాశం ఉంటుంది. మొత్తం టీంలో 16 మంది వరకు ఉండవచ్చు. కానీ భారతీయులకు మాత్రం 51 మందికి ఎలా అవకాశం దక్కిందనేది అసలైన ప్రశ్న. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వరల్డ్ కప్ లో 51 మంది భారతీయులు పాల్గొనడం వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. లెట్స్ వాచ్. భారత్ శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న 10వ టీ20 వరల్డ్ కప్ లో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఈ వరల్డ్ కప్ లో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. 220 క్రికెటర్లు బరిలో దిగుతున్నారు. వారిలో 51 మంది భారతీయులే. ఇదెలా సాధ్యమైంది అనేది ఆసక్తి కలిగించే అంశం. భారత క్రికెట్ జట్టు తరపున ఆడేవారే కాకుండా వివిధ దేశాల తరపున కూడా భారతీయులే రంగంలోకి దిగుతున్నారు. దాదాపు 10 జట్లలో భారతీయులు ఉన్నారు. 4 క్రికెట్ జట్లకు భారతీయులు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. కెనడా జట్లో కెప్టెన్ దిల్ ప్రీత్ బజ్వాతో పాటు నవనీత్ దలీవాల్, శ్రేయాస్ మోన్వా, రవీందర్ పాల్ సింగ్ ఆడుతున్నారు. అమెరికా జట్లో కెప్టెన్ మోనాంగ్ పటేల్ తో పాటు సౌరభ్ నేత్రావల్కర్, హర్మిత్ సింగ్, మిలింద్ కుమార్ పాల్గొంటున్నారు. ఒమన్ జట్లో కెప్టెన్ జతీందర్ తో పాటు వినాయక్ శుక్లా, కరణ్ సోనావాలే ఆడుతున్నారు. యుఏఈలో అలీషాన్ షరావ్, ఆర్యన్ శర్మ, ధ్రువ్ పరాశర్ ఆడుతున్నారు. ఇక న్యూజిలాండ్ జట్కు ఆల్ రౌండర్ రచిన్ రవీంద్రతో పాటు ఇస్సోది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో కేశవ్ మహారాజ్ ఆడుతున్నాడు. ఇంకా నెదర్లాండ్స్ లో ఆర్యన్ దత్, వెస్టిండీస్ లో గుడాకేష్ మోతీ, ఇటలీలో జస్ప్రీత్ సింగ్ తదితరులు ఆడుతున్నారు. గతంలో క్రికెట్ కొన్ని దేశాలకే పరిమితమైంది. అయితే ఐసీసీ ఇటీవల కాలంలో ఈ క్రీడను విశ్వవ్యాప్తం చేయాలని నిర్ణయించుకుంది. అందుకే కొత్త జట్టు పుట్టుకొస్తున్నాయి. కొత్త జట్టులో ప్రతిభ కలిగిన ఆటగాళ్ల కొరత ఉంది. అందుకే భారతదేశంలో వివిధ రాష్ట్రాల తరపున క్రికెట్ ఆడిన వారు వివిధ దేశాల్లో స్థిరపడిన తల్లిదండ్రుల పిల్లలు ఆయా దేశాల క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ప్రస్తుత వరల్డ్ కప్ లో ఏ మ్యాచ్ లో చూసినా భారతీయులే కనిపిస్తున్నారు.